నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ, మరో బెంచ్కు పంపాలని జస్టిస్ యుయు లలిత్ ఆదేశం. ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు, వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం. ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించనున్న పార్టీలు. హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ నటి. శబరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం, పట్టాలపై ఇనుప రాడ్డును గుర్తించిన లోకో పైలట్. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి అంశంలో దాఖలైనటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ విముఖత చూపారు. ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలంటూ రిజిస్ట్రీని ఆయన ఆదేశించారు. ఇక వార్తల వివరాలు చూద్దాం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీఎం జగన్. ఇక పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం జగన్ నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, పేదలకు అనుకూలమైన చర్యలను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి పథంలో భారీ పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న సమయంలో నల్గొండలో ఐటీ దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని తిరుమల నగర్లో మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో చేసిన తనిఖీల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాలు చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులతో పాటు మీడియాను ఇంట్లోకి రానివ్వలేదు. ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి సీజ్ చేసిన ఓ బ్రీఫ్ కేసును తీసుకెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఆదాయ పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను పివి పశువైద్య విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి, మరో 9 మందిని హాస్టళ్ల నుంచి వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది. మునుగోడు ఉప ఎన్నిక పోరు చివరి దశకు చేరుకుంది. ఇవాళతో ప్రచార ఘట్టానికి తెరపడనుండడంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును టీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోక కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది. టీఆర్ఎస్ పార్టీ చండూరులో బహిరంగ సభ నిర్వహించగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో బీజేపీ టీఆర్ఎస్కు దీటుగా ప్రచారం నిర్వహించింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ ఇంటింటికి తిరుగుతున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఉదయం రాహుల్ పాదయాత్ర శంషాబాద్లో ప్రారంభమైంది. టీ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైంది రాహుల్ పాదయాత్ర. రోడ్డుపై రాహుల్ గాంధీ ముందు కరాటే ప్రదర్శించారు విద్యార్థులు. రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేతలు, వివిధ వర్గాల ప్రజలు. అందరికీ అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. గుడిలో 108 కిలోల బరువున్న గంటను ఒక ఎలుగుబంటి మోగించిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలంలోని అమ్మాజీ దేవాలయంలో చోటు చేసుకుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. రాత్రి దేవాలయం తలుపులు మూసివేసి అర్చకులు వెళ్లిన తర్వాత సుమారు 9 గంటల సమయంలో 2 ఎలుగుబంట్లు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాయి. ఇందులో ఒక ఎలుగుబంటి ఆలయంలో ఉన్న 108 కిలోల గంటను మోగించి ఆలయం అంతా తిరిగింది. ఈ విచిత్ర సంఘటన ఆలయం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రాజమండ్రిలో కాపు మంత్రుల సమావేశంపై తిరుపతి జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైసీపీకి ఎదురు నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు స్పష్టం చేశారు. కాపులను టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ కాపు నేతలు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. వైకాపా కాపు నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో వీరిని కాపు ప్రజలు బహిష్కరిస్తారని వారు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో జనసేన నేతలు మాట్లాడారు. కొన్ని ఛానల్స్లో చూసినట్టు ఏపీ కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు రాజమండ్రిలో ఒక భోజన ఏర్పాటు కార్యక్రమం చేసుకున్నారు. దాదాపు 3 గంటల సేపు బాగా తాగి, బాగా తిని, ఎవరో ఒక కాపుని క్యాటరింగ్ బలి చేసి వాళ్ళ డబ్బులతో తిని ఈరోజు ఇందాక మీటింగ్ ముగించుకొని ఇప్పుడు మీడియాతో బొత్సు సత్యనారాయణ మంత్రి మాట్లాడుతున్నాడు. బొత్సాగా ఆయన పేరు బొత్సు సత్యనారాయణ మంత్రి, సత్యనారాయణ ఆయన పేరు. ముందు ఆయనకి నోరు ఆపరేషన్ చేయాలి. పాపం మాట్లాడే చేత కాదు ఆయనకి. మాకు ఆ బాధగా ఉంది. మా కులంలో పుట్టి ఆయన మాటల చేత రాదు ఆయన మాట్లాడడం. రాజకీయాలు మాత్రం బ్రహ్మాండం చేస్తాడు. అవసరానికి ఎవడు కాలు పట్టుకోవాలో పట్టుకుంటాడు, ఇంకేం పట్టుకోవాలో పట్టుకుంటాడు. మాకే సిగ్గుచేటు, మా కులంలో పుట్టినంత కట్టాడు. ఈరోజు అడుగుతున్నాం మేము, కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు మీరు ఏమి పీకినారు ఈ 3.5 సంవత్సరాలు అడుగుతున్నాం. 3.5 సంవత్సరాలు మీరు ఏం పీకినారు? కాపుల కోసం కాపుల మీద అనేక కేసులు పెట్టారు. కాపుల్ని నాయకులు జైల్లో పెట్టారు. కాపులకు సంబంధించిన ఏ పార్టీని చూడకుండా వాళ్ళ ఆస్తులు కాజేశారు, ఇల్లు కొల్లగొట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, అత్యాచార కేసులు పెట్టారు. ఆ కాపుల్నే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు లేకుండా ఈ మంత్రులు వీళ్ళు మనుషుల కుక్కలకు బాధపడతాయి. కుక్కలంటే వీళ్ళు ఏమని అర్థం కావట్లా. వీళ్ళు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం కోసం టోకెన్లు జారీ చేసే ప్రక్రియ వేళ ప్రారంభమైంది. టోకెన్లు లభించిన భక్తులు అదే రోజు దర్శనం చేసుకునేలా 3 ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం ప్రకారము నవంబర్ 1వ తేదీ అర్లీ అవర్స్లో అంటే అక్టోబర్ 31 12 గంటల తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, NC2 ఈ 3 ప్రదేశాల్లో మొత్తం కలిపి 30 కౌంటర్లలో ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. కంప్యూటర్స్, ప్రింటర్స్, మ్యాన్ పవర్, క్యూ లైన్స్ అన్నీ ఏర్పాటు చేశాం. ఇప్పుడే 3 కౌంటర్స్ కూడా 3 ప్రదేశాలను విజిట్ చేయడం జరిగింది. అర్లీ మార్నింగ్ 12 AM తీసుకుని అంటే 0 AM స్టార్ట్ అయితే ఫస్ట్ టైం స్లాట్ 12 noon ఉంటుంది. అంటే అప్పుడు టికెట్ పొందినటువంటి భక్తునికి 12 గంటలు టైం ఉంటుంది. పైకి వెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు, లేదా బస్సులోనైనా వెళ్ళవచ్చు. దర్శనం చేసుకోవడానికి 12 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి రేపు అర్లీ మార్నింగ్ భక్తులు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే 12 గంటల స్లాట్ నుంచి
నైట్ నైట్ 10 PM వరకు స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. రేపు మంగళవారం కాబట్టి 15,000 టోకన్స్ సుమారు ఇవ్వడం జరుగుతుంది. సాటర్డే, సండే, మండే సుమారు 25,000 టోకన్స్, మిగతా రోజులు 15,000 టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సుమారుగా అనుకున్నాము. గన్నవరం విమానాశ్రయంలో ఈరోజు షార్జాకు వెళ్లే విమానాలు ప్రారంభమయ్యాయి. విమాన ప్రారంభోత్సవంలో సందర్భంగా విమానాశ్రయం చేరుకున్న ఎంపీలు బాలశౌరి, కేసినేని నానిలు ఇదే సమయంలో గన్నవరంకు చెందినటువంటి వైసీపీ జిల్లా కోఆప్షన్ సభ్యులు గౌసాని విమానాశ్రయం లోపలికి వెళుతుండగా ఎయిర్పోర్ట్ అథారిటీ భద్రత విభాగం అనుమతి లేదని చెప్పారు. ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులపై వైసీపీ నేతలు మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం జరుగుతుందని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు తమ వంతు సహాయం అందించడానికి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హలో నేస్తం కార్యక్రమం ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాల్లో అన్నదాతలను పరామర్శించి అధిక వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిన పొలాలను పరిశీలించి రైతుకు 10,000 రూపాయల ఎన్ఆర్ఐలు అందించారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో పర్యటించి రైతులకు కలిగిన నష్టానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతగా సహాయం అందిస్తామన్నారు ఫౌండర్ శ్రీనివాసరావు. ఉన్నారు ఇక్కడ ప్రతి రైతు ఏ విధంగా వాళ్ళకి కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైంకి నష్టం వచ్చింది, అదేవిధంగా దాన్ని పూర్తిగా వదిలేసే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మేము ఇస్తున్న ఈ సహాయం కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళకి ఇది సరిపోతుందని కాదు, మా వంతుగా ఏదో కొంత వాళ్ళకి సహాయం చేయడానికి, అదేవిధంగా రేపు మళ్ళీ పంట వేసుకునేటప్పుడు కొద్దిగా పెట్టుబడికి ఏదైనా ఉపయోగపడుతుంది అన్న ఒక సదుద్దేశంతోనే వాళ్ళకి చిన్న సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముందు ఏదన్నా అవసరమైనా కానీ రైతులకి ఇంకేదన్నా కార్యక్రమం చేయడానికి కూడా ఖచ్చితంగా మా ట్రస్ట్ తరఫు నుంచి ఆలోచించి వాళ్ళకి సహాయపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గుడివాడలో 20 ఏళ్లుగా చేస్తున్న మోసం ఈసారి చెల్లదని కోవట్లను ఇంటికి పంపించామని గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖలో కొడాలి నాని అక్రమ పెట్టుబడులన్నీ బయటకు లాగుతామని ఆయన తెలిపారు. తనకు టీడీపీ కార్యకర్తల అండ, ప్రజల మద్దతు ఉందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ తనకు గురువు అనే కొడాలి నాని హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజున కొద్ది రోజుల క్రితం నుంచి కావాలని కొంతమంది రాజకీయ బ్రోకర్ నా కొడుకులు ఎవరో కొత్తగా వస్తారని తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్న పార్టీని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రాజకీయ బ్రోకర్ నా కొడుకులు ఏదో పేరు ప్రస్తావించారు. నేను గతంలో కూడా చెప్తున్నా, 20 సంవత్సరాల నుంచి ఇదే పని కొడాలి నాని ఎమ్మెల్యేగా ఏ విధంగా పార్టీని డిస్టర్బ్ చేసి కోవట్లను పెట్టుకుని 20 సంవత్సరాల నుంచి మోసం చేశాడు. నేను అదే చాలాసార్లు ప్రస్తావించా. ఎవరైతే కోవట్లు ఉన్నారో అందరినీ కూడా పక్కన పెట్టాను. పార్టీకి నష్టం కలిగే ఏ వ్యక్తి అయినా సరే దూరం పెట్టాల్సి వచ్చిన సమయం వచ్చింది. దాన్ని ఈ రోజున 3 నెలలకు ఒకసారి ఓ పేరు తీసుకొచ్చి ఆడొస్తాడు ఈడొస్తాడని చెప్పి పార్టీని డిస్టర్బ్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్వరూ దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే కేవలం కార్యకర్తలు కష్టపడి నిలబడి ఎదురు పోరాడుతుంది కాబట్టే ఈరోజు పార్టీ పటిష్టంగా ఉంది. నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా, రేపు నాకు వెరీ క్లియర్గా క్లారిటీతో మాట్లాడుతున్నా. బాబు గారు ఇచ్చిన భరోసాతోనే ముందుకెళ్తున్నా. అదేవిధంగా పార్టీలో కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు 2024లో అభ్యర్థి నేనే,
మీ యొక్క సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అందరితో సహకారంతో విజయం సాధిస్తా. ఈ కోవట్లు కానీ బ్రోకర్ నా కొడుకులు వీళ్ళు ఎవరైతే పెద్ద వాగుళ్ళు వాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిస్తున్నా. పిచ్చి వాగులు మాడి మీ పని మీరు చేసుకోండి, మీ సిద్ధాంతాలు మీరు పోరాడండి, మా పార్టీ సిద్ధాంతాలు మేము పోరాడతాం. అంతేగాని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని ఏదో మభ్య పెడతాకి సహించేది లేదు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చినట్లు మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో 3 రోజుల పాటు జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రీడాకారులకు తమ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జాతీయ స్థాయి పోటీలకు తమ ట్రస్ట్ ఆతిథ్యం ఇస్తుందని సభాముఖంగా ప్రకటించారు. పోటీలను విజయవంతం చేసిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కబడ్డీ ఆట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నా అన్న తమ్ముడు గ్రామాల్లో ఆడుకునే అద్భుతమైన ఆట ఈ కబడ్డీ ఆట. ఈ కబడ్డీ ఆటని మన ఖమ్మంలో మంచిగా నిర్వహించాలని మనందరి తమ్ముళ్ళు కోరిక మేరకు నిర్వహించుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి వేదిక మీద నుంచి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ, అదే విధంగా వాలీబాల్ కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరుగుతుంది. ఇది 3వ రోజు, రేపు 4వ రోజుకి అక్కడ కూడా ఇదే టైప్ లో రేపు అక్కడ కూడా అద్భుతమైన ఫైనల్స్ జరుపుకొని గెలిచిన వాళ్ళకి, నేరోలో ఓడిన వారికి అందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మనకి ఆ భగవంతుడు దయా దాక్షిణ్యాలతో, భగవంతుడు దీవెనలతో మనకి రాబోయే రోజుల్లో ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఈరోజు విన్ అవడానికి కారణం మా టీం మొత్తం, అండ్ ఎస్పెషల్లీ మా కోచ్ అన్వర్ ఖాన్ కోచ్ ప్రాక్టీస్, ఆయన గైడెన్సే మాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఒక్కసారి మన కోచ్కి అందరం క్లాప్స్ కొట్టేద్దాం. అండ్ ఇక్కడ ఈ ఖమ్మం టోర్నమెంట్ చాలా బాగుంది, నేషనల్ లెవెల్స్ ఈక్వల్ గా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఇక్కడ చాలా సెక్యూరిటీ చాలా బాగుంది. వీఆర్ వెరీ సేఫ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, నల్గొండ నుంచి వచ్చినాం. ఇంత పెద్ద టోర్నమెంట్ అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అకామిడేషన్ అయినా, ఫుడ్ అయినా, ఇంత ఆప్యాయత అయినా చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ ప్లేస్ కొట్టినందుకు సంతోషంగా ఉంది. ప్లస్ ఫుడ్, అకామిడేషన్ అయినా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఎవరైతే కండక్ట్ చేసారో సీనన్న గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ మా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి టోర్నమెంట్ పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సీనన్న పెట్టిన టోర్నమెంట్ ఇంతవరకు నేను ఎక్కడ ఆడలేదు, ఎక్కడ చూడలేదు. ఫుడ్, అకామిడేషన్ కానీ, బెడ్ కానీ, రెస్టారెంట్, అన్ని సౌకర్యాలు చాలా అన్ని విధాలుగా చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవాలను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఆలయ 4 మాడవీధుల్లో మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగం సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణకు ఆయన ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వీవీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రవేశపెట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 2 గంటల పాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 2 దఫాలుగా 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి ద్వారా 87,600 రూపాయల ఆదాయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదాద్రిలోని ప్రధాన అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లోనే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV45.